హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ సెంటర్స్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్కూల్లో కూడా ఈ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలకు పెద్ద శుభవార్త అండి. ఎందుకంటే అప్డేట్ బయోమెట్రిక్ చేయడం వల్ల మీకు మీ స్కూల్ వద్దనే ఈ బయోమెట్రిక్ అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్యాంప్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అసలు ఏంటి ఈ క్యాంప్, ఏ విధంగా నిర్వహిస్తారు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ మీద చూపించినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ క్యాంప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ స్టూడెంట్స్ అనే దాంతో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు. దీన్ని వినియోగించుకోండి. రాష్ట్రంలో విద్యార్థులందరికీ గొప్ప అవకాశం అండి. ఫ్రీ ఆధార్ అప్డేట్ ఆపర్చునిటీ మీకు ఉంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వము 5 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల మధ్య 5 నుండి 17 సంవత్సరాల మధ్య ఉన్న వయసు గల పిల్లలందరికీ బయోమెట్రిక్ అప్డేట్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ వైడ్ కూడా అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 31 కదండి, అక్టోబర్ 30 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. స్పెషల్ ఆధార్ క్యాంప్స్. ఈ క్యాంపులో విద్యార్థులు తమ ఆధార్ కార్డు బయోమెట్రిక్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇది సచివాలయ సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్ వారు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ మహిళా పోలీసు వారు అసిస్టెంట్స్గా ఉంటారు. సో అది నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని వినియోగించుకోండి. అసలు విషయం ఏంటంటే చూసినట్లయితే తేదీలు అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 30 వరకు ఇది నిర్వహిస్తూ ఉన్నారు. ప్రదేశం, లొకేషన్ ఎక్కడంటే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఈ యొక్క ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంది. లబ్ధిదారులు ఎవరండి, అసలు ఈ క్యాంప్ ప్రత్యేకంగా ఎవరి కోసం నిర్వహిస్తున్నారంటే 5 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు గల విద్యార్థులకి ఇది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా సర్వీస్ ఛార్జ్ ఎలా ఉండబోతుంది సార్? సర్వీస్ ఛార్జ్ ఎలా ఉండబోతుంది అంటే బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం, పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి బయోమెట్రిక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మొత్తం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారని అంచనా వేసినట్లయితే 16,51,271 పిల్లలు ఉన్నట్లు అంచనా వేశారు ప్రభుత్వం వారు. అదేవిధంగా మనకు బయోమెట్రిక్ అప్డేట్ చేయించకపోతే ఏమవుతుంది సార్ అన్నట్లయితే 5 సంవత్సరాల లోపు పిల్లలకు బయోమెట్రిక్ నమోదు అవసరం లేదండి. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ అవసరం లేదు. 5 సంవత్సరాలు దాటిన వారికి ఖచ్చితంగా చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే ఆధార్ కార్డు డీయాక్టివ్ అవుతుందని తెలియజేస్తున్నారు. ఆధార్ కార్డు డీయాక్టివ్ అవుతుంది అంటే మీకు రాబోయే తల్లికి వందన స్కీమ్స్ అనేవి రాకపోవచ్చు. ఖచ్చితంగా ఆధార్ కార్డుని అప్డేట్ చేయండి. సో సంక్షేమ పథకాలు అంటే వెల్ఫేర్ స్కీమ్స్, ఫీజు రియంబర్స్మెంట్, తల్లికి వందనము, రేషన్ కార్డు లాభాలు ఇలాంటివి రాకపోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. పాఠశాల ప్రవేశంలో కూడా ఇబ్బందులు అంటే ఆధార్ 5 సంవత్సరాల తర్వాత మీరు ఆధార్ అప్డేట్ చేయకపోతే స్కూల్స్లో బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా స్కూల్స్లో కూడా జాయిన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడవచ్చు అని చెప్పేసి ఆధార్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రతి స్కూల్లో కూడా అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 30 వరకు ఇది నిర్వహిస్తూ ఉన్నారు. బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఏంటి సార్ అని అడిగినట్లయితే బయోమెట్రిక్ అప్డేట్ అంటే 10 చేతివేలు 10 మనకున్న 10 చేతివేలని ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. అలాగే కంటివి కూడా ఐరిస్ ద్వారా కంటివి కూడా తీసుకుంటారు. అలాగే టోటల్ ఫేస్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ 3 కూడా బయోమెట్రిక్ అప్డేట్లు తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఆధార్ అప్డేట్ డేటాబేస్లో నమోదు చేయడం జరుగుతుంది. అప్డేట్ చేసిన తర్వాత కొత్త ఆధార్ కార్డు కూడా ఇస్తారు. అప్డేట్ సమయంలో పిల్లలు స్వయంగా హాజరవ్వాలి. సార్ పిల్లలు వెళ్ళాలా అంటే ఖచ్చితంగా పిల్లలు హాజరవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళ కళ్ళు, వాళ్ళ చేతులు, వాళ్ళ మొహాన్ని అక్కడ తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాలు పైబడి 17 సంవత్సరాల వరకు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకోండి. ఓకేనండి. అదేవిధంగా తర్వాత అప్డేట్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకున్న తర్వాత పిల్లల పేరు మరి ఆధార్ నెంబర్ రాయాలి. అంటే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, అక్కడ రాయాల్సి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ స్టాఫ్ ఉంటారు. స్టాఫ్ హెల్ప్ మీరు తీసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత పిల్లల యొక్క ఆధార్ నెంబర్ రాయాలి. బయోమెట్రిక్ అప్డేట్ మీద టిక్ పెట్టాలి. మీరు దేనికి వచ్చారు అంటే బయోమెట్రిక్ అప్డేట్ కోసం వచ్చారు కాబట్టి బయోమెట్రిక్ అప్డేట్ని టిక్ పెట్టాలి. అదేవిధంగా పిల్లలు సంతకం చేయకపోతే తల్లి లేదా తండ్రి సంతకం చేయొచ్చు. ఓకేనా. అలాగే ఫారంతో పాటు ఆధార్ కార్డు తీసుకొని సమీప ఆధార్ సెంటర్కి వెళ్ళాలి. సమీప ఆధార్ సెంటర్ అంటే ఏంటి? స్కూల్స్లో పెడుతున్న ప్రతి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నాయి. కాబట్టి మీ దగ్గరలో ఉన్న స్కూల్కి వెళితే అప్లికేషన్ ఫామ్ వాళ్ళే ఇస్తారు. ఏమంటున్నారు, మీ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫామ్ సచివాలయ సిబ్బంది అక్కడ ఎవరైతే ఉన్నారో డిజిటల్ అసిస్టెంట్స్ వారు వాళ్ళే ఇస్తారు. వాళ్ళే ఫిల్ చేస్తారు. జస్ట్ సంతకం తీసుకుంటారు అంతే. జస్ట్ అన్నీ మీకు 5 మినిట్స్ అలోనే అయిపోతుంది. మీరు వెళ్ళినట్టయితే ఎక్కువ మంది ఉంటే లేట్ పడుతుంది, తక్కువ మంది ఉంటే త్వరగా అయిపోతుంది. అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డ్ ఏదైతే డేటా ఎడ్యుకేషన్ ప్రాసెసింగ్ సెక్రటరీ అంటామో వాళ్ళు దాన్ని ఫామ్ తీసుకుంటారు. ఈ సేవ ఈ యొక్క సర్వీస్ పూర్తిగా ఉచితం. ఎటువంటి ఫీజు అవసరం ఉండదు. ఓకేనా. నమోదైన తర్వాత తప్పనిసరిగా రసీద్ ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. ఖచ్చితంగా మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి దయచేసి. ఓకేనా. సో అలాగే కొత్త ఆధార్ కార్డు ఎప్పుడు వస్తుంది సార్? మీరు స్కూల్స్కి వెళ్ళారు. మీ బాబుని మీ పాపని తీసుకుని స్కూల్స్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీ బాబు వయసు 7 సంవత్సరాలు, పాప వయసు 10 సంవత్సరాలు. వెళ్ళిన తర్వాత
అక్కడికి వెళ్ళిన రిజిస్ట్రేషన్ ద్వారా మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అక్కడ ఉన్న మహిళా పోలీసు వారు దాన్ని ఫిల్ చేశారు. మీరు ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ వారు మీ పిల్లల యొక్క 10 ఏళ్ళు తీసుకున్నారు, కళ్ళ తీసుకున్నారు, మొహాన్ని కూడా ఫోటో తీసుకున్న తర్వాత మీకు అంత ఆన్లైన్ అయిపోయిన తర్వాత మీకు ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. అది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంటి సార్ అంటే ఆ తర్వాత ఏంటి ప్రాసెస్ సార్ అంటే మీరు అలా తీసుకున్న తర్వాత దరఖాస్తు మీరు చేసుకున్న 10 రోజుల్లోపు ఆమోదం అవుతుంది. అంటే ఎస్ఎల్ఏ 10 డేస్ ఉంటుంది. 10 రోజుల్లోపు మీకు అది మీరు దరఖాస్తు చేసుకున్నారు కదా బయోమెట్రిక్ అప్డేట్, అది 10 రోజుల్లోపు అప్రూవ్ అవుతుంది, అంటే ఆమోదం అవుతుంది. అలా అయిన తర్వాత 1 నెలలోపు పోస్ట్ ద్వారా మీకు కొత్త ఆధార్ కార్డు వస్తుంది. పోస్ట్ ద్వారా కొత్త ఆధార్ కార్డు వస్తుంది. ఎక్కడి నుంచి మీరు అప్లై చేసిన తర్వాత 10 డేస్ అవుతుంది. అక్కడి నుంచి అంటే ఇంచుమించు 40 రోజుల వరకు మీకు అవకాశం ఉంది. అంటే మీరు అప్లై చేసిన తర్వాత అప్రూవ్ చేయాలి, వెరిఫికేషన్ చేస్తారు. బ్యాక్ ఎండ్లో వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫికేషన్ అంటే వెరిఫికేషన్ 10 డేస్ అవకాశం ఉంది. 10 డేస్ వెరిఫికేషన్కి ప్లస్ 30 డేస్ రావడానికి, పోస్ట్లో రావడానికి, మొత్తం 40 డేస్. అంటే అప్లై చేసిన 10 డేస్ తర్వాత మీకు అప్రూవ్ అవుతుంది. 10 డేస్ తర్వాత 30 డేస్ లోపు మీకు వస్తుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా? సో కొత్త కార్డు రాకపోతే, కొత్త కార్డు రాలేదు, పోస్ట్లో రాలేదు అంటే 50 రూపీస్ చెల్లించి ఏటీఎం సైజ్ కార్డు, అంటే పీవీసీ కార్డు అంటాం, ఏటీఎం సైజ్ కార్డుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో రాలేదంటే 50 రూపీస్ చెల్లించి మీరు పోస్ట్ ఆఫీస్లో, అది కూడా మీకు కావాలంటే అక్కడ అప్లై చేస్తారు. ఓకేనండి? రైట్. నెక్స్ట్, బయోమెట్రిక్ అప్డేట్ అయిందా లేదని ఎలా తెలుసుకోవాలి సార్? బయోమెట్రిక్ అప్డేట్ అయిందా లేదా మాకు ఎలా తెలుసుకోవాలి సార్ అంటే మీరు బయోమెట్రిక్ అప్డేట్ పూర్తి అయిన తర్వాత ఆధార్ సెంటర్లో అక్నాలజ్మెంట్ ఇస్తారు. మీకు చెప్పాను కదా, అక్నాలజ్మెంట్ తీసుకుంటారు. దానిని మీరు ఉదయ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఉదయ్ అనే వెబ్సైట్, ఆధార్ వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు ఆధార్ అప్డేట్ ఆన్లైన్లో చెక్ చేసినట్లయితే స్టాటస్ చెక్ ఆన్లైన్ దగ్గర మీరు ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ ఇచ్చినట్లయితే స్టాటస్ పెండింగ్ ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫోన్లోనే చూసుకోవచ్చు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్ ఈ అక్టోబర్ 23 నుంచి ఈరోజు అక్టోబర్ 25, ఇప్పటికి 2 డేస్ అయింది స్టార్ట్ అయ్యి, 3వ రోజు. సో మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళి అక్కడ ఒకవేళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ స్కూల్స్, జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ స్కూల్స్లో ఈ యొక్క ఆధార్ క్యాంప్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి 5 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేయాలి. చేయకపోతే ఏమవుతుందో కూడా చెప్పాను. చేయకపోతే ఆధార్ డీయాక్టివ్ అయిపోతుంది. ఆధార్ డీయాక్టివ్ అయిపోతుంటే ఫీజు రీఎంబర్స్మెంట్, తల్లికి వందన స్కీమ్స్, రేషన్ కార్డ్ బెనిఫిట్స్ లాంటివి ఆగే అవకాశం ఉంది. సో దయచేసి మీ ఇంటి ముందుకే, మీ ఊరిలోకే, మీ గ్రామంలోకే ఈ సర్వీస్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ మీ సచివాలయం పరిధిలో లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ పెట్టలేదనుకున్న పక్క సచివాలయంలో చేసే అవకాశం కనుక్కోండి. అంటే ముందుగా మీ గ్రామ సచివాలయం వెళ్ళినట్లయితే అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదు మీ పిల్లల్ని అడిగినా చెప్తారు. ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ స్కూల్స్, హెచ్ఎంసీ, ఎంయూస్ కూడా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం అఫీషియల్గా జారీ చేసింది. సో అవేర్నెస్ కల్పించండి ఆధార్ క్యాంప్స్ మీద. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని, ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోమని చెప్పండి అని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా తెలియజేసింది. దయచేసి 10 మందికి వీడియో షేర్ చేసినట్లయితే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి తెలియజేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.